ధర్మస్థల తవ్వకాల్లో మరొక సంచలనం బయటపడింది. స్పాట్ 1 దగ్గర దొరికిన డిజిటల్ కార్డుల ఆధారంగా ఒక మహిళను గుర్తించింది సిట్ బృందం. స్పాట్ 1 దగ్గర పాన్ కార్డ్, ఏటీఎం కార్డు గుర్తించారు. ఏటీఎం కార్డులో ఉన్న పేరు ఆధారంగా ఆమెను గుర్తించింది సిట్ అధికారుల బృందం. ఆమె అడ్రస్ను ట్రేస్ చేసి పట్టుకున్నారు సిట్ అధికారులు. పాన్ కార్డులో ఉన్న వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించారు. అతని తల్లి ఏటీఎం కార్డు కూడా అక్కడే గుర్తించారు. ఆమెను ట్రేస్ చేశారు సిట్ అధికారులు. ఆ కార్డు అక్కడికి ఎలా వచ్చింది, మిస్ అయిందా లేదంటే ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో ఆమెను సిట్ విచారిస్తోంది. కొడుకు అనారోగ్యంతో చనిపోయినట్లుగా గుర్తించారు. స్పాట్ 1లోనే మహిళా జాకెట్, బ్యాగ్ గుర్తించారు. సిట్ అదుపులో ఆమె ఇచ్చే సమాచారమే ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ ఆనవాళ్లకు సంబంధించి ప్రస్తుతం నిర్ధారణ చేసుకునేందుకు సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. స్పాట్ 1 దగ్గర దొరికినటువంటి డిజిటల్ కార్డుల ఆధారంగా ప్రస్తుతం ఆ మహిళను గుర్తించారు. మహిళ బ్రతికే ఉంది. అయితే ఆ పాన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఏటీఎం కార్డులో ఉన్న పేరు ఆధారంగా సిట్ అధికారులు ఆమెను గుర్తించారు. ఆమె అడ్రస్ను ట్రేస్ అవుట్ చేసి గుర్తించినట్టుగా తెలుస్తుంది. ధర్మస్థలంలో జరుగుతున్నటువంటి తవ్వకాలకు సంబంధించిన పురోగతికి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే సిట్ అధికారులు పంచుకోవటం లేదు. కానీ నిన్న జరిపినటువంటి తవ్వకాల నేపథ్యంలో 6వ పాయింట్ దగ్గర అస్థిపంజరాలు అలాగే ఎముకలు దొరికినట్టుగా నిన్న సిట్ అధికారులు పరిశీలనలో వెళ్లడినట్టుగా బయటకు సమాచారం అందింది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయి అధికారిక ప్రకటనలు కూడా ఇంకా సిట్ అధికారులు అయితే ప్రస్థానం చేయట్లేదు. ఇక ధర్మస్థలంలోని కార్మికుని వెల్లడిలో ఇప్పటివరకు పూర్తి పరిశీలన జరుగుతుంది. 7వ స్పాట్లో ఇవాళ తవ్వకాలు అలాగే పరిశీలన జరగబోతుంది. మరోవైపు రోడ్డుతో కలిసిన మచ్చలు ఈరోజు పరిశీలిస్తారు. ఇక మట్టి యంత్రం ఉపయోగించిన పరీక్షకు ఇవాళ అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక మరోవైపు మృతదేహాలకు సంబంధించి ఇప్పటికే ఆనవాళ్ల గుర్తింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో తవ్వకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ధర్మస్థలలో 6వ ప్రదేశంలో దొరికిన అస్థిపంజర అవశేషాల గురించి పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి ఆ అవశేషాలు ఎవరి అనే అంశంపై ప్రస్తుతం అధికారులు ఆరా తీసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ధర్మస్థలంలోని 5 ప్రదేశాల్లో 2 రోజులుగా తవ్వకాలు జరిపినా ఫలితం లేకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం తవ్విన 6వ ప్రదేశం నుంచి ఒక వ్యక్తిదని చెప్పబడుతున్న కొన్ని అస్థిపంజర అవశేషాలను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. సో ఆ ప్రదేశంలో 15 ఎముకలు కనుగొనబడ్డాయని, పుర్రె కనిపించలేదని సిట్ అధికారులు అంటున్నారు. వీటిలో కొన్ని ఎముకలు విరిగిపోయాయని చెప్తున్నారు. ఇక సంఘటనా స్థలంలో ఉన్న ఫోరెన్సిక్ నిపుణుడు ఆ ఎముకలు ప్రాథమికంగా పురుషుడివేనంటూ అభిప్రాయపడ్డారు. ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత తుది అభిప్రాయం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు అలాగే నేరస్థల అధికారులు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. స్థలం అలాగే భాగాలు అక్కడ ఎలా ప్రాంతంలో ఇమిడి ఉన్నాయనే సందర్భానికి సంబంధించి ప్రస్తుతం అధికారుల బృందం పూర్తి స్థాయిలో పరిశీలిస్తోంది. పుత్తూరు సబ్ డివిజనల్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ సంఘటనా స్థలంలో పూర్తి స్థాయిలో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. ఇక ఫిర్యాదుదారుడైనటువంటి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు 1995 నుంచి 2014 మధ్య 100కి పైగా మృతదేహాలను ఖననం చేసినట్లు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. జూలై 28న సిట్ ఫిర్యాదుదారుడిని ధర్మస్థలంలోని స్నానఘాట్కు తీసుకెళ్లింది. అక్కడ అతను 13 ప్లేస్లను అధికారులకు చూపించాడు. జూలై 30 వరకు మొత్తం 5 ప్రదేశాలతో వారైతే మానవ అవశేషాలు కనుగొనబడలేదు. తర్వాత అటవీ ప్రాంతంలో అలాగే నేత్రావతి నదికి దగ్గర ఉన్నటువంటి 6వ ప్రదేశంలో గురువారం జరిపిన తవ్వకాలకు సంబంధించి ఈ ఎముకలు దొరికినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక మొదటి స్థలంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు దొరికిన మహిళ డెబిట్ కార్డును, పురుషుడి పాన్ కార్డును కనుగొన్నారు. అప్పుడు దర్యాప్తు బృందం పాన్ కార్డు దొరికిన వ్యక్తి కుటుంబాన్ని గుర్తించింది. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని నెలమంగల తాలూకాకు చెందిన సురేష్ అనే వ్యక్తి 2025 మార్చిలో తన స్వగ్రామంలో కామెర్లతో మరణించాడు. అలాగే అక్కడే అంత్యక్రియలు జరిగాయి. సిట్ బృందం అతని ఇంటికి వెళ్ళి చూస్తే మృతుడి తండ్రి ఆ పాన్ కార్డు తన కుమారుడిదేనంటూ నిర్ధారించారు. మృతుడు మద్యానికి బానిస అయ్యాడని సిట్ అధికారులు చెప్తున్నారు. మరణానికి ముందు ధర్మస్థలాన్ని సందర్శించినప్పుడు అతను పాన్ కార్డును పోగొట్టుకొని ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. అయితే డెబిట్ కార్డు కూడా ధృవీకరించబడింది. అది సురేష్ తల్లిదన్నట్టుగా గుర్తించారు. ఆమె బతికే ఉంది, అలాగే క్షేమంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద తవ్వకాలకు సంబంధించి దొరుకుతున్న ఆనవాళ్ళ విషయంలో అనేక సంచలన అంశాలు అయితే బయటపడ్డాయి. ఇక ఆ డెబిట్ కార్డులో ఉన్నటువంటి మహిళ బతికే ఉందని, పాన్ కార్డులో ఉన్నటువంటి పురుషుడు మాత్రం
చనిపోయాడని, ఆ డెబిట్ కార్డు అలాగే పాన్ కార్డు అక్కడికి ఎలా చేరుకున్నాయో కూడా తెలియని పరిస్థితి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ ఆ పాన్ కార్డు లేదా డెబిట్ కార్డు మర్చిపోయి ఉండొచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ఈ ధర్మస్థల కేసు, అస్థిపంజర అవశేషాలు అలాగే పాన్ ఏటీఎం కార్డులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో అధికారులు క్రోడీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫిర్యాదుదారుడైనటువంటి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ప్రస్తుతం తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ 5వ రోజు తవ్వకాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేత్రావతి నదీ సమీపంలోని అటవీ ప్రాంతంలో కనుగొనబడిన అవశేషాలకు సంబంధించి ఎముకలు అలాగే ప్రస్తుతం దొరికినటువంటి కార్డుల ఆధారంగా కొన్ని ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ప్రస్తుతం అధికారులు సేకరించగలిగారు. అయితే పూర్తి ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత మాత్రమే తుది నిర్ధారణ చేయబోతున్నారు. ఆ 15 ఎముకలకు సంబంధించే అవి పురుషుడిగానైతే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ వైద్యులు అలాగే అధికారులు పూర్తి స్థాయిలో వివరాలను నమోదు చేసుకుంటున్నారు. తర్వాత శరీర భాగాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మృతదేహాన్ని దొరికినట్టుగా ఎప్పటికప్పుడు అధికారులు వాటిని ట్రేస్ అవుట్ చేసే పని అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికైతే ధర్మస్థల్లో వందలాది మృతదేహాలను ఖననం చేసినట్టుగా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకైతే జరుపుతున్న దర్యాప్తులో భాగంగా 9 మంది సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 20 మంది సిబ్బంది ఈ శోధనకు సంబంధించి పాల్గొంటున్నారు. ఆ సెర్చింగ్ జరుగుతున్న ప్రాంతంలో దాదాపు సిబ్బంది అంతా కూడా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా, పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కూడా అడవి లోపలికి వెళ్ళి మరి ప్రస్తుతం దానికి సంబంధించిన పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేసిన తర్వాత దొరికిన ఆనవాలను ఎప్పటికప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి కడతెరిచారన్న ఆరోపణలు ఆ రాష్ట్రాన్ని కుదిపేశాయి. వాస్తవాలు వెలికి తీయడానికి రంగప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం కొనసాగించిన ఈ పరిశోధనలో పుర్రెలు, ఎముకలైతే వెలుగు చూడడం సంచలనంగా మారింది. అవి 2 మహిళలకు చెందినవి కావచ్చంటూ అంచనా వేసినప్పటికీ ఎముకలు మాత్రం పురుషునిగా చెప్తున్నారు. సో అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తు కాస్త ఆలస్యం అవుతుంది, జాప్యం జరుగుతుందంటూ సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మహంత్ అయితే చెప్తున్నారు. సో దర్యాప్తు సంస్థల పరిశోధనలో ఇక ధర్మస్థల పరిధిలో ఆ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్కు ఇటీవల ఒక లేఖ రాసినప్పుడు గతంలో అక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయని, తాను ఎన్నో శవాలను పూడ్చిపెట్టానంటూ ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. సో ఆ వ్యక్తులే తమ కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో తాము దూరంగా వెళ్ళిపోయామని, ఇప్పుడు ఆ పాప భీతి వెంటాడడంతో తనకు ఆ పశ్చాత్తాపంతో వచ్చి సమాచారం చెప్తున్నట్టుగా ఆ వ్యక్తి ఆ లేఖలో చెప్పారు. అదే సమయంలో 20 ఏళ్ల కిందట అదృశ్యమైన వైద్య విద్యార్థిని ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని సుజాత భట్ అనే మహిళ ఆరోపించారు. తన కుమార్తె అనన్య భట్ మృతికి సంబంధించి రీఇన్వెస్టిగేషన్ చేయాలంటూ ఆమె చేసిన ఆరోపణ నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు కూడా అప్పట్లో తీసుకోలేదంటే ఆమె వెల్లడించారు. అయితే ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జూలై 19న 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో సిట్ను అయితే ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన వ్యక్తిని విచారిస్తున్నారు. అతడు చెప్పిన 13 చోట్ల ప్రస్తుతం అయితే తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి. సో మొత్తం మీద దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ చిన్న గ్రామమైన ధర్మస్థలలో ఎన్నో ఏళ్ల కిందటే మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. ఆ రకంగా ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, భక్తుల రాకపోకలు జరుగుతాయి. అలాంటి చోట ఇలాంటి ఆరోపణలు రావడం విస్మయం కలిగించిన పరిస్థితి. సో గత 10 ఏళ్లలో ధర్మస్థల, బెల్తంగడి అలాగే ఉజిరే పోలీస్ స్టేషన్ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసును పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఓ కళాశాల విద్యార్థిని అత్యాచారానికి గురై హత్య చేయబడింది. దీంతో స్థానికంగా మోతుబరి కుటుంబానికి చెందిన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లో ఆందోళన చేశారు.
తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ కూడా తాజాగా కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇన్ని రకాల ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా ఇక సామాజిక మాధ్యమాల్లో ధర్మస్థల పేరైతే మారుమోగిపోతుంది. దీంతో చాలామంది ఇటు యూట్యూబర్లు కూడా తమను లక్ష్యంగా చేసుకొని పోస్టులు వీడియోలు పెడుతున్నారంటూ కొందరు పెద్దలు బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అసత్య ప్రచారం చేయవద్దంటూ న్యాయస్థానం సామాజిక మాధ్యమాలపై నిర్బంధాన్ని కూడా విధించింది. అలాగే దాన్ని ప్రశ్నిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన వారి ప్రయత్నాలు ఫలించిన పరిస్థితి. మొత్తం మీద ధర్మస్థల వ్యవహారం అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. అనేక మలుపులు తిరుగుతుంది. ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఏంటి, అసలు ఇంకా అంతుచిక్కని రహస్యాలున్నాయి. ఇంకా ఆ వ్యక్తి చెప్పిన అంశాలను పూర్తి స్థాయిలో పోలీసులు పరిశోధన చేస్తున్నారు. నిజంగా అతను చెప్పినట్టుగా వందలాది మృతదేహాలను ఖననం చేశాడా ఏంటి, అసలు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఆనవాళ్ళు ఏంటి అనే పరిశోధనలు చేస్తున్నారు. అధికారుల బృందం, దర్యాప్తుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంకా మరికొద్ది రోజుల పాటు ఈ పరిశోధన కొనసాగే అవకాశం కనిపిస్తుంది.